SPVBU 008 Evolution Man and Universe ఈ కోర్సు కుమారి శివచంద్ర గారు అందిస్తున్నారు. వారిని ఈ కోర్సు గురించి క్లుప్తంగా వివరించమని ప్రార్థన. జయ గురుదేవ్ అండి. ఇందాక మనం చక్రాస్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇందాకటి నుంచి అందరూ కూడా దేవమానవ స్థితి అని చెప్తున్నాం. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, అసలు ఈ మానవ జన్మ మనకి ఎలా వచ్చింది? మనం జంతు జగత్తు నుంచి, అంతకుముందు మనం వృక్ష జగత్తు, అంతకంటే ముందు మనం ఖనిజ జగత్తు నుంచి వచ్చాం. అంతకంటే ముందు కూడా 3 లెవెల్స్ ఉన్నాయి, ఎలిమెంటల్ కింగ్డమ్స్ అంటాం. అసలు ఈ మానవ జన్మ మనకి ఎలా వచ్చింది? ఈ మానవ జన్మ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? సో పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అన్ని తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఇంతే కాకుండా మన యొక్క ఎవల్యూషన్ అంటే పరిణామక్రమం కదా. పరిణామ క్రమంలో మనం అసలు ఎక్కడ ఉన్నాము, మన గోల్ ఏంటి, మనం ఏం సాధించడానికి మనం ఈ జన్మ తీసుకున్నాం. మనందరికి కూడా లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు ఈ డౌట్ వస్తూ ఉంటుంది, అబ్బా అసలు ఎందుకు ఈ జీవితం, ఎందుకు పుట్టాను, ఎందుకు చేస్తున్నాము, మళ్ళీ ఏంటి అనే ఒక ప్రశ్న మనందరికీ ఉంటుంది. సో ఈ పరిణామ క్రమం అనేటటువంటి కోర్సులో అసలు ఒక సోలార్ సిస్టమ్ అంటే ఏంటి, ఇదంతా కూడా థియోసాఫికల్ లిటరేచర్, మేడం బ్లావెట్స్కి, అలాగే యానీ బెసెంట్ గారు, అలాగే మనకి బోల్డ్ మంది గురువులు అందించినటువంటి జ్ఞానాన్ని సోలార్ సిస్టమ్ అనేటటువంటి పుస్తకంలో క్రోడీకరించారు ఏఈ పవల్ గారు. అందులోని జ్ఞానాన్ని అంతా కూడా మాస్టర్ గారు అనేక సార్లు మనందరికీ అందించారు. ఈ జ్ఞానం నిజం చెప్పాలంటే ఆధ్యాత్మిక జగత్తులో ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం అన్నమాట. మన యొక్క పరిణామ క్రమమే కాకుండా అసలు ఈ పృథ్వీ గ్రహం యొక్క పరిణామ క్రమం, పృథ్వీ గ్రహం ఎక్కడి నుంచి వస్తోంది, ఈ పృథ్వీ గ్రహం దీక్ష తీసుకుంది అని చెప్తాం. మనం మాస్టర్ గారి హారతి మీరు వింటే పృథ్వీ గ్రహానికి దీక్ష ఇచ్చినటువంటి ద్రష్ట అని చెప్తాం కదా. సో అసలు ఈ పృథ్వీ గ్రహ దీక్ష ఏంటి, ఈ పృథ్వీ గ్రహం ఎక్కడి నుంచి వచ్చింది, మళ్ళీ దీని పరిణామ క్రమంలో ఎక్కడికి వెళ్తోంది, మనం చంద్రుడికి మనకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఇవన్నీ ఇలాంటి బోలెడంతే సీక్రెట్స్ అంటాం. సీక్రెట్స్ ఆఫ్ థియాసఫీ అంతా కూడా ఈ పరిణామ క్రమం అనేటటువంటి కోర్సులో మనం తెలుసుకోబోతున్నాము. ఇవన్నీ కూడా చక్కగా ఆన్లైన్ క్లాసెస్ మీ ఇంట్లో నుంచి, మీ మొబైల్ ఫోన్లో నుంచే మీరు అటెండ్ అవ్వచ్చు, హాయిగా నేర్చుకోవచ్చు. మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాము. జయ గురు.